పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని ఇందిరా కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా పోలీసులు ఇందిరమ్మ కాలనీలోని పలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వాహన పత్రాలను పరిశీలించి సరైన అనుమతులు మరియు రికార్డులు లేని 40 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అలాగే నిషేధిత వస్తువులపై జరిగిన సోదాలో 20 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రంజిత్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణకు, నేరాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలను కలిగి ఉండాలి అని అన్నారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు సీఐ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో మన పోలీసు వారు కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 20 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇందులో గుడుంబా కూడా 20 ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు కార్డినెన్స్ సెర్చ్ అనంతరం గ్రామంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు సీసీ కెమెరాలు 22 సీసీ కెమెరాలు పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ నేను అభినందన తెలుపుతున్నాను. అదేవిధంగా అందరూ సర్పంచులు ఉప సర్పంచులు కూడా ఇదే విధంగా ప్రోత్సాహం తీసుకొని గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టవలసిందిగా మారి